హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, తల్లికి వందన కార్యక్రమంలో ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని అయితే చెప్పడం జరిగింది. మనకి గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేవారు. అది కూడా ఏ స్కూల్లోనూ కూడా చదివినా పర్వాలేదు అని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా మీరు ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు పొందవచ్చు. అయితే ఈ తల్లికి వందనం ఈ కార్యక్రమంలో మనకి కావలసిన డాక్యుమెంట్స్, సిద్ధపరచుకోవలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలో నేనైతే పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాబట్టి గాయస్, ఎవరు కూడాను వీడియోనైతే స్కిప్ చేయకండి. దయచేసి లాస్ట్ వరకు చూడండి. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. అసలు ఏవి ఉంటే ఎలిజిబులో, ఏవి ఉంటే ఎలిజిబుల్ కాదో ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే గతంలోని వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి బిడ్డకి 15,000 రూపాయల లెక్క ఏ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఇచ్చేది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి బిడ్డకి, అంటే మీ ఇంట్లో ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ప్రతి బిడ్డకి 15,000 రూపాయల లెక్క తల్లికి వందన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం తల్లి అకౌంట్లో ఇవ్వడానికి నిర్ణయించుకుంది. అయితే దానికి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే అసలు ఇది ఎప్పుడు మొదలవుతుంది అంటే దాదాపు మనకి ఆగస్టు, నవంబర్లో మనకి ఈ తల్లికి వందనం అనే స్కీమ్ని కంప్లీట్గా పూర్తి సమీక్ష చేసి కంప్లీట్గా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు గమనించే ఉంటారు, ఆల్రెడీ మన స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయింది. కాబట్టి మనకి ఆగస్టులో కానీ, నవంబర్లో కానీ ఈ తల్లికి వందనం అనే స్కీమ్ని మనకి ఖచ్చితంగా లైన్లో పెట్టేస్తారనేది మనం ఆశించవచ్చు. అది కూడా నెక్స్ట్ దీనికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు ఏ బిడ్డకైతే తల్లికి వందన స్కీమ్కు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ఆ బిడ్డకి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. ఆ ఆధార్ కార్డు కూడాను థంబ్ అప్డేషన్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డు థంబ్ అప్డేషన్ ప్రతి బిడ్డకి ఖచ్చితంగా చేయించుకోవాలి. అది కానీ మీరు చేయించుకోకపోతే తల్లికి వందనం స్కీమ్లో మనం ఎలిజిబుల్ అయితే అవ్వం. అది ఒకవేళ చేయించుకోలేదో, చేశారో లేదో ఏంటనేది మీరు స్వయంగా మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అది పరిశీలన చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రుల ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకింగు, నెక్స్ట్ ప్రధానంగా తల్లి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకింగ్ ఉండాలి. అదేవిధంగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళకి ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి నెక్స్ట్ ఈ తల్లికి వందన కార్యక్రమం 4 వీలర్స్ అంటే కారు కానీ, లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ కానీ ఏదైనా ఉంటే ఈ తల్లికి వందనం స్కీము వాళ్ళకైతే ఎలిజిబుల్ అవ్వదు. అదేవిధంగా 10 ఎకరాల లోపు స్థలం అనేది ఉండాలి. ఇప్పుడు ఒకవేళ భూమి 10 ఎకరాల కన్నా దాటిపోయింది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే మరి తల్లికి వందనం స్కీమ్ అయితే ఎలిజిబుల్ చెయ్యరు. అదేవిధంగా దానికి లోపు అయితే ఉండాలి. అదేవిధంగా ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా కట్టి ఉండకూడదు. ఒకవేళ కట్టినట్లుగా అయితే ఖచ్చితంగా వారు అయితే ఎలిజిబుల్ అవ్వరు. పక్కాగా ఇది మాత్రం మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఖచ్చితంగా రేషన్ కార్డు అడుగుతాడు. అది కూడా వైట్ రేషన్ కార్డు మాత్రమే అడుగుతాడు. సో మీరు అది జ్ఞాపకం ఉంచుకుని దాన్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఇంకా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. నెక్స్ట్ ఖచ్చితంగా ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డ కూడాను 75% హాజరు ఖచ్చితంగా ఉండాలి. 75% హాజరు లేకపోతే తల్లికి వందనం స్కీము వాళ్ళు ఎలిజిబుల్ అయినా వాళ్ళకి ఆ సంవత్సరం అనేది ఆ అమౌంట్ అయితే పడదు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే చాలామంది బయట సమాజంలో అనుకున్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబుల్ చేస్తారు అని చాలామంది అంటున్నారు. అయితే అది అధికారికంగా ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదండి. ఇది జస్ట్ ఏంటంటే ప్రజలు వాళ్ళు అంటే మామూలుగా పుకారు అనుకోవచ్చు. అలాగే మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. ప్రతి ఒక్క నోట్ నుంచి అలా తిరుగుతుందే తప్ప ఇది అధికారంగా వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ప్రభుత్వ తరపు నుంచి. కాబట్టి దీన్ని మాత్రం ఎంతవరకు మనం నమ్మడానికి వీలు లేదు. ఏదైనా సరే ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో మనకి ఈ స్కీమ్ అనేది ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం ఉంచుకోండి. బిడ్డకి ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి థంబ్ అప్డేట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా తల్లికి ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకింగు, ఆ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో అది చూసుకుని ఆ బ్యాంక్ అకౌంట్ని క్యారీ చేసుకోవాలి.
అదేవిధంగా 4 వీలర్స్ అంటే కారు కానీ ఎటువంటి పెద్ద వెహికల్స్ అయితే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండకూడదు. 10 ఎకరాల కన్నా ల్యాండ్ తక్కువగా ఉండాలి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఏది కట్టకుండా ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. 75% పిల్లలకి హాజరు కంపల్సరీగా ఉండాల్సిందే. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రం అనేది ఇంకా మనకి అది ఇవ్వలేదు, దాని గురించి వేరే విషయం. నెక్స్ట్ పట్టణాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టణాల్లో 12,000 జీతం, 14,000 జీతం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించడానికి చాలామంది అంటున్నారు. కానీ అదంతా అంత ఇంకా రాలేదు, ఇంకా దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే రాలేదు. సో ఎలిజిబుల్ అయితే మ్యాక్సిమం ఇవే, కానీ ఈ పట్టణాల్లో 12,000 కన్నా అదంతా జరగదు. మ్యాక్సిమం అదైతే ఇవ్వడు అలాగా అది. కాబట్టి ఖచ్చితంగా తల్లికి వందనం ఎవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో ఈ డాక్యుమెంట్స్ మీరు పక్కాగా ఉంచుకోవాల్సిందిగా నేనైతే మనవి చేస్తున్నాను. గాయస్, ఫస్ట్ టైం కానీ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో మన ఛానల్లో పెడుతుంటాను. కాబట్టి ప్రతి అప్డేట్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మరి లైక్ చేయండి వీడియోని. లైక్ చేయడం ద్వారా చాలామందికి షేర్ అవుతుంది. లైక్ చేయడం ద్వారా నన్ను ఇంకా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. ఓకే గాయ్స్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.